పక్కన పెడితే అధికార యంత్రాంగాలకి ప్రభుత్వానికి మధ్యన సమన్వయ లోపం కనబడుతుంది. రాజకీయ పరంగా వదిలేద్దాం, ఎందుకంటే జగన్ ఉన్నప్పుడు విమర్శిస్తారు, ఇప్పుడు వీళ్ళు విమర్శించడం ఏం మానట్లేదు కదా, యాక్షన్ తీసుకోండి అంటారు, అది తప్పేం లేదు. బట్ బేసిక్గా ఏంటంటే ప్రభుత్వాలకి అధికారులకి మధ్యన ఒక అవినాభావ సంబంధం ఉండాలా, స్నేహపూర్వక బంధం ఉండాలి. అలా కాకుండా భక్తుడికి భగవంతుడికి ఉండేటటువంటిది ఉన్నా పర్లేదు పోనీ, కానీ భయపు సంబంధం ఉండకూడదు, భయంతో కూడిన సంబంధం ఉండకూడదు. అంటే ఇప్పుడు రిక్రూట్మెంట్స్ అన్నీ ఏం నడుస్తున్నాయి, లేదా ట్రాన్స్ఫర్లన్నీ ఏ ప్రాతిపదికన నడుస్తున్నాయి అంటే మనకు కావాల్సినోడు మనకు కావాల్సిన చోట వేయించుకోవడం. ఎమ్మెల్యేలు యువరాజులు, ఇప్పుడు చక్రవర్తి చంద్రబాబు గారు, రాజుగారు లోకేష్ గారు, ఇది ప్రస్తుతం నడుస్తుంది. గుడ్, తప్పులేదు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండి నా ఏరియాలో నేను చెప్పినట్టు వినే అధికారులు లేకపోతే రోజు సావాలి, పని జరగదు. ఉద్దేశం మంచిదే, నేను దాన్ని అప్రిషియేట్ కూడా చేస్తా. ఎందుకంటే గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు అదే ఇబ్బంది పడ్డారు, వాళ్ళు ఏ పని చేయలేకపోయారు. ఇప్పుడు ఎమ్మెల్యేకి ఆ పని చేయడానికి తగినటువంటి స్వేచ్ఛని ఇచ్చారు. అదే సందర్భంలో అధికారులు కూడా వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళనే ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ చెయ్యాల్సిన పని ప్రజాప్రతినిధులు, వీళ్ళు ఫెయిల్ అయినట్టు. ఇక్కడ నేను ప్రభుత్వాన్ని కూడా అనను, అంతే, ఎమ్మెల్యేలు ఫెయిల్ అయినట్టు, అట్లాగే లోకల్ అధికార యంత్రాంగం ఫెయిల్ అయినట్టు. ఎందుకంటే ప్రభుత్వం ఏమన్నా వీళ్ళు చెబితే చెయ్యనంటే తప్పు. ఇప్పుడు అక్కడ ఇలాగ మనుషులు చనిపోతున్నారు అన్నటువంటిది ఎవరికి తెలుసుద్ది? శ్మశానం వాళ్ళకి తెలుసు.